వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ టీవీ5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్ సెల్ ఆఫ్ నుంచి కొద్దిగా మళ్ళీ రికవర్ అవుతున్న పరిస్థితి. లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి కొద్దిగా బయింగ్ ఎమర్జ్ అవుతూ వస్తుంది మార్కెట్స్లో. అండ్ ఒక దశలో పాజిటివ్లో కూడా వస్తాయేమన్నట్టుగా కనిపించింది. బట్ స్టిల్ చాలా మైన్యూట్ లాసెస్లో మాత్రమే ఉన్నాం. 8 పాయింట్స్ డౌన్తో 8,178 పాయింట్స్ దగ్గర నిఫ్టీ కొనసాగుతుంటే 29 పాయింట్స్ డౌన్తో 26,597 ఆల్మోస్ట్ 26,600 దగ్గర అండ్ 8,180 పాయింట్స్ దగ్గర నిఫ్టీ సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ సెక్టర్స్ పరంగా స్టిల్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం వీక్గా ఉంది. అండర్ పర్ఫార్మ్ బ్యాంక్ నిఫ్టీ చేస్తుంది. 235 పాయింట్స్ డౌన్తో 17,942 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కొనసాగుతుంది. అండ్ ఆటో ప్యాక్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో కొనుగోలు మద్దతు మనకు లభిస్తుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా పర్ఫామ్ చేస్తూ వస్తున్న పరిస్థితి. షుగర్ స్టాక్స్ కూడా మంచి గ్రోత్ మొమెంటం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే షుగర్ స్టాక్స్ లాస్ట్ ఇది కూడా మనం చూసాం. గతంలో వాళ్ళకి 2015-16 టైంలో బకాయిల్లో చెరుకు సంబంధించిన బకాయిలని 90% దాకా క్లియర్ చేస్తామని చెప్పి అగ్రికల్చర్ మినిస్ట్రీ స్పష్టం చేయడము. అండ్ ఇప్పుడు 60 రోజుల పాటు రైతుల రుణాలకు సంబంధించి ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం, ఈ వార్తలన్నీ కూడా పరోక్షంగా షుగర్ కంపెనీస్కి బెనిఫిట్ చేకూరిపోతుంది. ఎందుకంటే రైతులకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది కాబట్టి. దీనివల్ల ఓత్ షుగర్స్ అనుకోవచ్చు, బలరాంపూర్ చీని, కొన్ని స్టాక్స్ అయితే 16-20% దాకా, తిరువరూరన్ లాంటి షుగర్స్ అయితే 20% దాకా వాళ్ళ పెరిగిన పరిస్థితి. బలరాంపూర్ చీని 3% దాకా పెరిగింది. రాజేశ్వరి షుగర్స్ 19% దాకా వాళ్ళ మనం స్పాట్ రావడం చూస్తున్నాం. మొత్తానికైతే షుగర్ స్టాక్స్లో మళ్ళీ కొద్దిగా మనకి బయింగ్ ఇంట్రెస్ట్ బాగా ఎమర్జ్ అవుతుంది. అప్పర్ గ్యాన్జెస్ 10% పెరిగి 341 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇప్పటివరకు గెయినర్స్ పరంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఇండెక్స్లో ఐషర్ మోటార్స్ 3.5% పెరిగి 22,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, DBR 2.5 నుంచి 3% దాకా గెయిన్ అయింటే HDFC, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో. ఇండెక్స్ లూజర్స్లో 5 లూజర్స్ ఉంటే అందులో 4 స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్సే ఉన్నాయి. దీన్ని బట్టి బ్యాంక్ స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ స్థాయిలో పర్ఫామ్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. బజాజ్ ఆటో కూడా 2% డౌన్తో ట్రేడ్ అవుతుంది. అడ్వాన్సెస్ 1700 ఉంటే BSEలో, NSEలో డిక్లైన్స్ 811 దాకా ప్రస్తుతం ఉన్నాయి. అండ్ కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ కూడా మనం తీసుకుందాం. మహాలక్ష్మి అడుగుతున్నారు, సెప్టెంబర్ 2014 నుంచి JB కెమికల్స్ని హోల్డ్ చేస్తున్నారు. 225 రూపీస్ బయింగ్ ప్రైస్. ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ ఏం చేయొచ్చు? JB కెమికల్స్, కెమికల్ రిలేటెడ్ స్టాక్. అంటే JB కెమికల్స్ ఓవరాల్ ఫార్మా దాంట్లో ఇది బాగా పెరిగిన స్టాక్ అండి ఒక టైంలో. అయితే ఈ మధ్య కాలంలో JB కెమికల్స్ పరంగా చూస్తే కొంచెం ఒక స్టడీగానే ఉంది. బట్ ఇక్కడ నుంచి ఇంతకు ముందులాగా కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అయితే JB కెమికల్స్లో ఉండకపోవచ్చు. ఆల్రెడీ వీళ్ళ 1-2 ప్రోడక్ట్స్ని వీళ్ళు సెల్ చేయడం చూసాం మనకి రష్యన్ కంపెనీకి. బట్ ఏదైనా కూడా లాంగ్ టర్మ్ వ్యూతో మాత్రం అంటే కంపెనీ పరంగా ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ కనపడుతుంది. ఇంతకు ముందులాగా బాగా పెరుగుతుంది అనుకోనండి. కాబట్టి ర్యాలీస్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఫార్మాలోనే వేరే స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. అండ్ శ్రీకాంత్ రెడ్డి అడుగుతున్నారు, IRB ఇన్ఫ్రా అండ్ HCC. IRB ఇన్ఫ్రా ఫ్రెష్గా బై చేయొచ్చా? HCC ఆల్రెడీ 3000 స్టాక్స్ 34లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ ఆర్ సెల్ 2 స్టాక్స్, IRB అండ్ HCC. IRB చూస్తే కనుక ఈ స్టాక్ మనం 270 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పడి ఈ మధ్యకాలంలో కొంచెం బాగా సడన్గా ఒక సెల్లింగ్ ప్రెషర్ తోటి కొంచెం నర్వస్నెస్ కూడా రావడం మనం చూసాము. కానీ 200 కింద దిగవడంతో స్టాక్ కొంచెం ఒక ఫర్దర్ షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ కానీ ఒక వీక్నెస్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా హై నుంచి చూస్తే కనుక IRB ఇన్ఫ్రా కొంచెం టెక్నికల్గా 180 దగ్గర స్థిరపడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక వాల్యూ ప్రకారం కూడా పర్వాలేదు. మొన్న కాకపోతే రిజల్ట్స్ కొంచెం బాగా ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే కనుక కొంచెం వీక్గా రావడం మనం చూసాము, తక్కువ రావడం మనం చూసాము. సో బహుశా ఒక 170 లెవెల్స్లో IRB ఇంకా కొనవచ్చు. అలాగే HCC చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ 17-18 రూపాయల నుంచి 43 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. కానీ 44-45 దగ్గర చూస్తే కనుక మేజర్ హైస్ అది 2014లో అలాగే 2015లో కూడా ఇంచుమించు వచ్చిన ఒక మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్. కాబట్టి ఈ లెవెల్ దాటాలంటే కొంచెం సమయం పడుతుంది. ఫ్రెష్ బయింగ్ అయితే రిస్క్ అవుతుంది, ఎందుకంటే కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి, కన్సాలిడేషన్ కానీ కరెక్షన్ కానీ డ్యూ ఉంది కాబట్టి ప్రస్తుతానికి కొంచెం డిప్లో కొనవచ్చు. మొన్న పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం పాజిటివ్గానే వచ్చింది కాబట్టి చిన్న డిప్లోకి వెళ్ళి 30 లెవెల్కి వస్తే బై చేయొచ్చు. అండ్ మదన్ కుమార్ అడుగుతున్నారు శేషి గారిని, SBI ఫ్యూచర్స్ ఈ టైంలో ఏ ప్రైస్ పాయింట్ దగ్గర అటెంప్ట్ చేసుకోవచ్చు? ఫ్యూచర్స్
చేయాలంటే ఎస్బీఐలో? చూడండి, ఎస్బీఐ ఇప్పుడు ఆల్రెడీ మనకి చూసామంటే బ్యాంకింగ్ స్టాక్స్ కొంత నెగిటివ్ అనేది చూస్తున్నాము. రానున్న రోజుల్లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ బాగా తగ్గే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈరోజు సెల్లింగ్ అనేది చూసాము. అయితే ఇప్పుడు 240 ఆ లెవెల్లో దీనికి సపోర్ట్ ఉందండి. 240 జోన్ అనేది సపోర్ట్ జోన్గా చెప్పొచ్చు. అది బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు బ్యాంకింగ్ స్టాక్స్లో కన్నా వేరే స్టాక్స్లో మీరు అంటే బయింగ్ వెళ్ళాలంటే వెళ్ళమని చెప్తాను. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ స్టాక్స్ పెద్దగా పెరగకపోవచ్చు అండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాను. రవికిషోర్ అడుగుతున్నారు, మారుతిని సిప్ మోడ్లో ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి ఇన్వెస్ట్ చేసుకోవడం మొదలు పెట్టచ్చా? మారుతి చూస్తే కనుక ఇంకా మేజర్ హై దగ్గరే ఉందండి. మొన్న లాస్ట్ మంత్ కరెక్షన్ తర్వాత ఎంబడే లోయర్ రేట్ నుంచి బాగా రికవరీ రీబౌండ్ అవ్వడం మనం చూసాము. ఓవరాల్గా ఫండమెంటల్గాను అలాగే వాళ్ళ సేల్స్ ఫిగర్స్ కూడా చూస్తే కనుక మనం స్ట్రాంగ్గానే రావడం మనం చూసాము. ఆటోమొబైల్లో కొంచెం డిక్లైన్ వచ్చినప్పటికీ అది మారుతి మీద పెద్ద ప్రభావం కనిపించదు. కాకపోతే 5.5 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 5.4 దగ్గర ఇక్కడ నుంచి ఒక కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. డిప్లో వస్తే కనుక బై చేయండి. అలాగే గత 2 ఏళ్ళుగా చూస్తే కనుక బాగా మేజర్ బుల్లిష్ ట్రెండ్లోకి పార్టిసిపేట్ అవ్వడం కూడా మనం చూసాము. బాగా పెరగడం కూడా మనం చూసాము 4-5 రెట్లు. సో కాబట్టి కొంచెం డిక్లైన్లో కొనవచ్చు. సిప్ కంటిన్యూ చేసుకోవచ్చు అయితే మారుతిలో? డిప్లో పై చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి శేఖర్ మరొకాలు. హలో, అడగండి శేఖర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నేను జిఎల్ఎఫ్సి 1400 షేర్స్ 203 రూపీస్ లో తీసుకున్నాను. ఓకే. అండ్ జిఎస్ఎఫ్సి 250 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 97 రూపీస్ లో తీసుకున్నాను. ఓకే. ప్రజెంట్ హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారండి? ఓకే. జిఎస్ఎఫ్సి అండ్ జిఎన్ఎఫ్సి. జిఎస్ఎఫ్సి 97, జిఎస్ఎఫ్సి అండ్ జిఎన్ఎఫ్సి రెండు కూడా ఫెర్టిలైజర్స్, రెండు కూడా గుజరాత్ స్టేట్ సంబంధించినవండి. రెండు కూడా మంచి స్టాక్సే, రెండు డివిడెండ్ ఉన్నాయి, అన్ని కూడా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు రెండింటిని కూడా హోల్డ్ చేయండి. ప్లస్ ఈసారి బడ్జెట్ ఫెర్టిలైజర్స్ కి సెక్టర్ కూడా చాలా పాజిటివ్గా, అంటే ఫెర్టిలైజర్ సెక్టర్ మీద కాకుండా రైతులకి ఎంతో కొంత పాజిటివ్గా ఉంటుంది. దానికి సబ్సిడీస్ ఫెర్టిలైజర్స్ కంపెనీస్కి ఇవ్వచ్చు అనే మనకి ఊహాగానాలు కూడా ఉన్నాయండి. కాబట్టి డెఫినెట్గా రెండు కూడా మీరు షార్ట్ టర్మ్కి హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. మంచి స్టాక్స్ అండి, హోల్డ్ చేయమని చెప్తాను. బాపట్ల నుంచి రాము మరొకాలు. అడగండి రాము. హలో హలో, అడగండి రాము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి, విషింగ్ యూ ది సేమ్. సార్ ఇది డేటామాటిక్స్ అనేది కొంచెం సపోర్ట్ లెవెల్ ప్రైస్ కావాలి సార్. నేను తీసుకుందాం అనుకుంటున్నా 1 year కి. ఓకే. సో అది ఒకటి ఉంది. అండ్ కెన్ యూ రికమెండ్ ఎనీ సిమెంట్ స్టాక్ 1 or 2? సిమెంట్ ఎంతకాలం హోల్డ్ చేయగలరండి? 1 year. ఓకే. డేటామాటిక్స్ ప్రస్తుతం 140 ఆడ్ లెవెల్స్ దగ్గర ఉంది. వాళ్ళు 52-week హై కూడా టచ్ చేసింది 144 రూపీస్. గత కొద్ది రోజు నుంచి ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ తర్వాత ఈ స్టాక్ బాగా పెరగడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ డబుల్ అయింది 70 రూపీస్ నుంచి 140 రూపీస్ లెవెల్కి. సపోర్ట్ లెవెల్స్ డేటామాటిక్స్ చూస్తే కనుక బాగా పెరిగిందండి. ఈ స్టాక్ 50 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగింది. ఇవాళ కూడా చూస్తే కనుక 11% వరకు బాగా పెరగటం మనం చూసాము. సపోర్ట్ లెవెల్ అంటే జనరల్గా సపోర్ట్ లెవెల్ ఎప్పుడు చూస్తామంటే ఒక స్టాక్ కరెక్షన్ వచ్చి ఏ లెవెల్లో ఆగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా సపోర్ట్ లెవెల్ చూస్తాం. ఇప్పుడు స్టాక్ చూస్తే కనుక పెరుగుతూ వస్తుంది. సో కాబట్టి హయ్యర్ లెవెల్లో ఈ అప్ ట్రెండ్ ఎక్కడ ఆగుతుంది అనే దానికి మనం రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనం చూస్తాము. సో 150 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలాగే ఒకవేళ కనుక కరెక్షన్ వస్తే కనుక నా ఉద్దేశం 100, 110 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 100 రూపీస్ దగ్గర ఎందుకు సపోర్ట్ అంటే మనం 2014, 2015లో చూస్తే కనుక 100 రూపాయలు అనేది ఒక మేజర్ పీక్, అది మేజర్ రెసిస్టెన్స్ అది ఆ 2 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ పోయిన వారము ఆ 100 రూపాయలు దాటేసింది కాబట్టి ఆ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ అయింది. సో ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక 100 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్, హైయర్ లెవెల్లో 150 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. హైయర్ లెవెల్లో అవాయిడ్ చేయండి. బాగా రన్అప్ వచ్చేసింది, ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. అండ్ సిమెంట్ స్టాక్ 1 year టైం వరకు ఏదైనా సజెస్ట్ చేస్తారా? చూడండి, సిమెంట్ స్టాక్ ఈ మధ్య కరెక్షన్స్లో మీకు పిక్ చేసుకోవడం మంచి ఐడియా అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆల్రెడీ ఈ సిమెంట్ స్టాక్స్ కరెక్షన్ అయిపోయి ఇప్పుడే ఒక చిన్న అప్ట్రెండ్కి రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇది రైట్ టైం అనుకుంటాను. కాబట్టి హెడెల్బర్గ్ సిమెంట్ని ఇంతకుముందు మైసూర్ సిమెంట్ అనేవాళ్ళు, హెడెల్బర్గ్ సిమెంట్ని మీరు కరెక్షన్స్లో బై చేసుకొని లాంగ్ టర్మ్కి మంచి బెట్ అవుతుందండి. విజయవాడ నుంచి పవన్ మరొకాల. హలో, అడగండి పవన్. ఇమామి 1200 రూపీస్ అండ్ వ్యాప్కో 5700 లో పర్చేజ్ చేశాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే. ఎంతకాలం హోల్డ్ చేయగలండి మీరు? నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఓకే. ఇమామి అండ్ వ్యాప్కో నేను 2 years పటిష్టంగా ఉన్న 2 స్టాక్స్.
ఇమామి మీరు హై ప్రైస్లో తీసుకున్నారండి. స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకి 1250 రూపాయలు పీక్ నుంచి కంటిన్యూస్గా పడుతూ 900, 950 రూపాయల వరకు రావడం మనం చూసాము. ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఇమామి ఈ లెవెల్లో 930 ఆ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. మొన్న చూస్తే కనుక మొన్న సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్సే రావడం మనం చూసాము. వచ్చినప్పటికీ ఈ స్టాక్ గత నెల 2 నెలలుగా పెరగపోవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక వాల్యూ ప్రకారంగా చూస్తే కనుక ఇమామి కొంచెం ఈ పర్సనల్ కేర్లో ఉన్న సెగ్మెంట్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. పైగా టెక్నికల్గా ఓవర్ బాట్లో ఉంది కాబట్టి ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే కొంచెం కరెక్షన్ వస్తుంది. సో 900 రూపీస్ దగ్గర సపోర్ట్ కాబట్టి ఆ లెవెల్లో కొంచెం ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఆ లెవెల్లో బై చేయొచ్చు. వ్యాప్కో 5700లో బై చేశారు ఆల్రెడీ. వ్యాప్కో చూస్తే కూడా ఈ మధ్యకాలంలో బాగా పడిందండి. హైయర్ రేట్ నుంచి ఈ స్టాక్ 6500 దగ్గర నుంచి మనం కంటిన్యూస్గా పడుతూ 4800 వరకు రావడం చూసాము. ఈ 4800 దగ్గర ఈ మధ్యకాలంలో కొంచెం కన్సాలిడేషన్ అవ్వడం మనం చూసాము. కన్సాలిడేషన్ తర్వాత ఈ 2-3 రోజులుగా కొంచెం బాగా రీబౌండ్ అవ్వడం కూడా మనం చూసాము ఈ ఆటో యాన్స్టరీ కంపెనీ. ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాకపోతే మొన్న క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఆటోమొబైల్స్ మళ్ళీ ఇప్పుడు కొంచెం రికవరీ వస్తుంది కాబట్టి ఈ రికవరీలో కొంచెం పెరుగుతుంది. బట్ కానీ నా ఉద్దేశం అయితే మటుకు కొంచెం లోయర్ రేట్లో యావరేజ్ చేయండి. హై ప్రైస్లో తీసుకున్నారు కాబట్టి కొంతకాలం వెయిట్ చేయాలి. ఓకే, మార్కెట్స్ మళ్ళీ పాజిటివ్లోకి వచ్చాయి. 8200 మార్కు దరిదాపుల్లో నిఫ్టీ కొనసాగుతుంది. 8191 పాయింట్స్ దగ్గర లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 60 పాయింట్స్ దాకా నిఫ్టీలో మనం రికవరీ రావడం చూస్తున్నాము. మంచి బయింగ్ సపోర్ట్ లాస్ట్ 15-20 మినిట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉంది. మనం చాలా సందర్భాల్లో ఈ 1.5 మంత్ ట్రేడింగ్ యాక్టివిటీ చూసుకుంటే లాస్ట్ 1.5 అవర్లో ట్రేడింగ్ బాగా అంటే ఏదర్ సైడ్ ట్రెండ్ డిసైడ్ అవుతుంది మార్కెట్స్కి. అండ్ ఇప్పుడు కూడా ఎటు చూడాలి 8200 పాయింట్స్ పైన నిఫ్టీ సస్టైన్ అవుతుందా లేదా, ఒకవేళ కనుక సస్టైన్ అవుతే మళ్ళీ ఇంకా అప్ సైడ్ ఏ మేరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి గుంటూరు నుంచి శ్రీనివాస్ కాల్ ఉన్నారు. ప్రేమ్ శ్రీనివాస్ చెప్పండి సార్. గాడ్ఫ్రే ఫిలిప్స్ తర్వాత బ్రోక్స్ ఫార్మా ఈ 2 లాంగ్ టర్మ్ కోసం ప్రెజెంట్ రేట్లో కొనుక్కోవచ్చా 1 or 2 years కోసం? గాడ్ఫ్రే ఫిలిప్స్ అండ్ బ్రూక్స్ ల్యాబ్స్. గాడ్ఫ్రే ఫిలిప్స్ మీరు ఒకటే అండి, సిగరెట్ ఇవి అంటే టొబాకో రిలేటెడ్ కంపెనీస్లో మీరు లాంగ్ టర్మ్కి ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఐటీసీలోనే ఉండండి. బట్ దీన్ని కూడా మీరు బై చేయొచ్చు అండి. రీసెంట్గా చూసుకుంటే ఇది కరెక్షన్ బాగా హై నుంచి బాగా అంటే 1500 ఆ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే కొంచెం స్టాక్ ఆగింది. అయితే ఇప్పుడు బడ్జెట్లో మాత్రం కొంచెం వీటికి మళ్ళీ ఈ టొబాకో బేస్డ్ కంపెనీస్కి కొంచెం నెగిటివ్ ఉంటుందండి. దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకోమని చెప్తాను. ప్రస్తుతం అయితే కొంచెం వెయిట్ చేయండి. ఈ ఫండమెంటల్స్ పరంగా ఓకేనండి, అంటే పెద్ద గొప్పగా గ్రోత్ అనేది కనపడలేదు. దాని దృష్టిలో పెట్టుకొని దీన్ని అవాయిడ్ చేయమంటున్నాను. బట్ నా పర్సనల్గా అయితే మాత్రం దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. దీనికన్నా మీరు అంటే ఇదే స్పేస్లో పెద్దగా మంచి స్టాక్స్ కూడా లేవండి, ఐటీసీ వైపు వెళ్ళమని చెప్తాను. హైదరాబాద్ నుంచి నాగలక్ష్మి మన కాలర్. అడగండి నాగలక్ష్మి గారు. కేసీ ఇంటర్నేషనల్ అండి. ఓకే, నేను 136 రేట్ లో తీసుకున్నానండి 100 షేర్స్. ఓకే, దాని గురించి ఒకటి ఆక్షాప్టి ఫైబర్స్ అండి. అక్షాప్ట్ ఫైబర్. ఓకే, ఇది 2745 లో తీసుకున్నానండి. ఓకే, ఆ రెండింటి గురించి కొంచెం చెప్తారా? ఫైన్ అండి. కేసీ 136లో బై చేశారు. కేసీ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరిగిన స్టాక్. మొన్న లో చూస్తే కనుక 100 రూపాయల నుంచి 145, 150 రూపాయల వరకు పెరిగింది. మీరు హై ప్రైస్లో తీసుకున్నారు. 150 లెవెల్స్ కరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఈ లెవెల్ ఈ మధ్యకాలంలో అసలు దాటలేకపోతుంది. ప్రస్తుతానికైతే కేసీ ఇంటర్నేషనల్ హోల్డ్ చేయండి. ఒకవేళ నా ఉద్దేశం ర్యాలీ 150, 160 లెవెల్స్కి వస్తే కనుక మీరు ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఆ లెవెల్ దాటాలంటే కొంచెం సమయం పడుతుంది. అలాగే అక్ష ఆప్టి ఫైబర్ చూస్తే కనుక టెక్నికల్గా కొంచెం ఈ స్టాక్ బాగా రన్అప్ కూడా రావడం మనం చూసాము. 13 రూపాయల దగ్గర నుంచి 30 రూపాయల వరకు పెరిగి ఈ మధ్యకాలంలో ఈ కేబుల్ సంబంధించిన కంపెనీ కొంచెం హై లెవెల్లో ఇంచుమించు 30 రూపాయల్లో అప్ ట్రెండ్ ఆగి కొంచెం ఒక కరెక్షన్లో ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తాము. ఓవరాల్గా ఫండమెంటల్ చూస్తే కనుక కొంచెం మన గ్రోత్ కూడా కనిపించలేదు, కొంచెం డిక్లైనింగ్ ట్రెండ్ చూస్తాం ప్రాఫిట్స్లో. అలాగే ఫండమెంటల్ చూస్తే కనుక పెద్ద ఏమీ స్ట్రాంగ్గా ఏమీ కనిపించట్లేదు. నా ఉద్దేశం అయితే కనుక ఈ స్టాక్ కూడా 29-30 వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్స్ తోటి ఎగ్జిట్ అవ్వచ్చు. మరొక వరంగల్ నుంచి నవీన్ ఉన్నాడు. అడిగి నవీన్. హలో, అరే నవీన్ గారు. మేము జేబీ ఆటో కొన్నామండి ఆల్రెడీ 312లో. 312
హై ప్రైస్లో అది యాక్చువల్గా షార్ట్ టర్మ్ కోసం కొన్నాం, బట్ ఇట్స్ చాలా లో లెవెల్లో ఉంది. ఇప్పుడు అది ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయమంటారు సార్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఓకే, జేబీఎం ఆటో 312. మళ్ళీ 312 320 లెవెల్స్ మళ్ళీ ఇప్పట్లో వచ్చే అవకాశాలు అయితే పెద్ద కనపట్లేదండి స్టాకు. అయితే డౌన్ సైడ్ అనేది ఒక ఇంతకుముందు చూసుకుంటే మీరు అన్నట్టుగా మీరు హై నుంచి బాగా కరెక్ట్ అయింది అని మీరే అంటున్నారు. అయితే ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ అనేది అంత పెద్దగా ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే నెగిటివ్ న్యూస్లు ఉన్నాయో వాటికి ఆల్రెడీ ప్రైస్ అయింది. ఇదైతే దీనికి మధ్యలో నాకు తెలిసి ఒక క్వార్టర్ రిజల్ట్ బాగా రాలేదండి, దాని కారణంగా జేబీఎం ఆటోలో ఒక సెల్లింగ్ అనేది ఎక్కువైంది. అయితే ప్రస్తుతం ఈ లెవెల్లో ఆగొచ్చు, మీరు ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. ఇంకా డీప్ కరెక్షన్స్లో కొంత కూడా మీరు యాడ్ చేసుకోమని చెప్తాను. ప్రస్తుతం అయితే 260 అప్ సైడ్, 220 డౌన్ సైడ్ అండి, ఈ మధ్యలో ఉండొచ్చు. 220 బ్రేక్ అయితే మళ్ళీ ఫ్రెష్గా ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అండి. హైదరాబాద్ నుంచి శివరాం ఉన్నారు, అడగండి శివరాం. హలో హలో, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ అదే బజాజ్ ఫైనాన్స్ 790లో 1000 షేర్స్ తీసుకున్నాం సార్. ఓకే. ఎల్ఎన్టీ ఫైనాన్స్ 91లో 1000 షేర్స్ తీసుకున్నాం సార్. ఓకే. ఇండియా సిమెంట్ 113లో తీసుకున్నాం సార్. ఓకే. ఇప్పుడు ఈ మూడింటిని ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా సార్ 2-3 ఇయర్స్ టర్మ్ కోసం? 2-3 ఇయర్స్ టైం గురించి తీసుకున్నారా? అవును సార్, 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ టర్మ్. హెవీ పొజిషన్స్ తీసుకున్నారు బజాజ్ ఫైనాన్స్ లాంటి కౌంటర్స్లో. బజాజ్ ఫైనాన్స్ బాగా లో రేట్లోనే తీసుకున్నారండి. ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ ఒక మైనర్ కరెక్షన్లోనే ముగియటం మనం చూసాము. అలాగే కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే కొంచెం మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం కూడా మనం చూస్తాము. బజాజ్ ఫైనాన్స్ ఫండమెంటల్గా చూస్తే కూడా చాలా స్ట్రాంగ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మింగ్ కంపెనీ. ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక ఒక టాప్ రన్ కంపెనీగా అనుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్. సో హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ వస్తుంది. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక కొంచెం ఈ మధ్యకాలంలో గత ఈ ర్యాలీలో బాగా పెర్ఫార్మెన్స్ చూసాము. 50 రూపాయల నుంచి 100 రూపాయలు దాటా మనం చూసాము. ఈ లెవెల్లో మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఈ కన్సాలిడేషన్ కూడా మనం చూస్తే కనుక ఫస్ట్ సపోర్ట్ లెవెల్ పాయింట్లోనే జరిగింది కాబట్టి ఇది కూడా ఒక స్ట్రాంగ్ ట్రెండ్లోనే ఉందనుకోవచ్చు. సో ఫండమెంటల్ కూడా చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ గ్రూప్, స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ. ఏమాత్రం కనుక ఫైనాన్షియల్ సెక్టర్ కొంచెం మనకి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు, రీసెంట్గా వచ్చిన హైస్ కూడా వెళ్తుంది. హోల్డ్ చేయండి, నెక్స్ట్ 1 ఇయర్లో మంచి రిటర్న్ వస్తుంది ఇక్కడ నుంచి కూడా. ఇండియా సిమెంట్ కూడా మనం చూస్తున్నాము 160 రూపాయల నుంచి 100 రూపాయలు 105 రూపాయల వరకు పడి ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా బాగా కన్సాలిడేషన్ చక్కగా సపోర్ట్ కూడా తీసుకోవడం మనం చూసాము ఇండియా సిమెంట్. ఇవాళ మనం చూసాము హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించింది పాజిటివ్ న్యూస్ రావడం చూసాము. సెక్టర్ ఒక అప్బీట్లో ఉంది. దాంతో మనకి సిమెంట్ రంగంలో కూడా ఒక మేజర్ ఇన్పుట్ కాబట్టి హౌసింగ్కి ఈ సిమెంట్ రంగం కూడా నెక్స్ట్ 6 months to 1 year ఒక మేజర్ గ్రోత్ కూడా వస్తుంది. సో ఇండియా సిమెంట్ కూడా హోల్డ్ చేయండి. ర్యాలీ వస్తే కనుక 130-140 లెవెల్స్ అంటే ఈజీగా 20-30% ఒక 6 months to 8 months వస్తుంది మీకు. అండ్ ప్రశాంతి అడుగుతున్నారు, ర్యాలీస్ ఇండియా 250 షేర్స్ 230 రూపీస్లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చు ఇంకా? డెఫినెట్గా మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి ఈ స్టాక్ని. మీకు లాస్ట్ ఒక 1 yearగా చూసుకుంటే ఈ స్టాక్ 220 దగ్గర ఆగేది. అయితే ఈ మన టాటా గ్రూప్ మధ్య టాటాకి మధ్య కొంచెం ఈ ఇష్యూస్ వల్ల ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ ఈరోజు 7% దాకా పెరిగింది. మొన్న క్వార్టర్ రిజల్ట్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ అనౌన్స్ చేశారండి. కాబట్టి మీరు యావరేజ్ చేసుకోమంటాను. ఇన్వెస్ట్మెంట్కి ఇది మళ్ళీ న్యూ హైస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సూర్యప్రకాష్ అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ని ఈ టైంలో పిక్ చేసుకోవచ్చా? డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ఈ స్టాక్ మీద పెద్దగా ఉండే అవకాశం ఉండదా? అలాంటి వ్యూ మీతో ఉన్నారు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి డిమానిటైజేషన్ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదండి. అంటే స్టార్టింగ్ ఇనిషియల్గా ఉండొచ్చేమో కానీ బట్ రానున్న రోజుల్లో ఇది స్లోగా డిమానిటైజేషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఒకసారి క్యాష్ అనేది క్రంచ్ అనేది తగ్గితే అంటే మనకి అందుబాటులో మనీ అనేది వస్తే బ్యాంకింగ్ మనం చూస్తున్నాం ఆల్రెడీ ఏటీఎంస్లో కొంచెం క్యూ తగ్గింది, ఇంతకుముందు చెప్పడం జరిగింది. అది చాలా పాజిటివ్ అంశం అండి. కాబట్టి పెద్ద ఏం ఉండదు, ఆల్రెడీ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు ఎవ్రీ కరెక్షన్స్లో కూడా కొనుక్కోండి. స్ప్లిట్ అయిన తర్వాత యాక్టివిటీ కూడా బాగా పెరిగింది, వాల్యూమ్స్ బాగా పెరుగుతున్నాయండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. టాంజానియా నుంచి రమాదేవి మరొకరు. హలో, అడగండి రమాదేవి గారు. నమస్తే అండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి, విష్ ది సేమ్. చెప్పండి మేడం. ఓకే సార్, నేను ఎవ్రీ టైమ్ ఈ స్టాక్ గురించి అడుగుతున్నానండి, ఇది అర్థం అవుతుందో లేదో నాకు తెలియట్లేదండి. స్థైలం అండి, STYLAM అండి, స్థైలం. అవునండి, 400 రూపీస్ దగ్గర ఉన్నట్టుంది కదండి స్టాక్. మేము 500 లో కొన్నామండి అది. ఓకే. ఇంకొకటి బజాజ్ కార్పొరేషన్ మేము 368 లో కొన్నామండి. ఓకే. ఇంకొకటి ట్రైడెంట్ అండి, TRIDENT, ట్రైడెంట్ 60 రూపీస్ లో కొన్నామండి. ఓకే.
ఈ 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. యాక్చువల్లీ మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంట. ఓకే, బాలా గారు కానీ సజెస్ట్ చేస్తారేమో అని. అలాగే లేరండి, ఇప్పుడు సుందర్ శేషు గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మీ ఈ స్టైలంని క్రాక్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎలా ఉంది ఈ స్టాక్? ప్రస్తుతం 440 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ఉన్నట్టుంది, 450 దగ్గర. స్టైలం చూస్తే కనుక ఫండమెంటల్గా పెద్ద ఏమీ పెర్ఫామ్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదండి. జస్ట్ ఒక నార్మల్ ఒక స్మాల్ సైజ్డ్ పెర్ఫార్మింగ్ కంపెనీ లాగే కనిపిస్తోంది. అలాగే టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఈ లెవెల్ కొంచెం ఆగినట్టుగా కనిపిస్తుంది స్టైలంలో. నా ఉద్దేశం అయితే కనుక ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఈ మొన్న ర్యాలీలో బాగా మేజర్ రన్అప్ కూడా రావడం మనం చూసాము. ఈ మధ్యన ఈ లెవెల్లో 390 లెవెల్స్ దగ్గర కొంచెం ఆగి ఇప్పుడే లాస్ట్ 1 or 2 వీక్స్గా కొంచెం రీబౌండ్ అవ్వడం మనం చూస్తున్నాము. బహుశా ఈ స్టాక్ నా ఉద్దేశం పెరిగితే కనుక ఇటీవల కాలంలో వచ్చిన హై అయిన 500 లెవెల్స్కి 550 లెవెల్స్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ట్రైడెంట్ చూస్తే కనుక మేజర్ హైలో ఉంది. మీరు కూడా బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన తర్వాత ట్రైడెంట్ చూస్తే కనుక ఈ లెవెల్ దాటలేకపోతుంది. 60 రూపీస్ 62 రూపీస్ దగ్గర. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక మార్కెట్ ర్యాలీలో ఉన్నప్పుడు పీక్లో ఉన్నప్పుడు కూడా పెద్ద పెర్ఫామ్ చేయలేదు. అంతక్రితం చూస్తే కనుక 10 రూపాయల నుంచి పెరిగిన స్టాక్ 60 రూపీస్ దాటలేకపోతుంది ట్రైడెంట్, ఈ టెక్స్టైల్ స్టాక్. నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయండి. బట్ టెక్నికల్గా చూస్తే కనుక 60 రూపాయలు బ్రేక్అవుట్ అయితే కానీ ఒక అప్ ట్రెండ్లోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక ట్రైడెంట్ బాగా స్ట్రాంగ్గానే పెర్ఫామ్ చేస్తుంది కంపెనీ కాబట్టి, సో ఫండమెంటల్గా స్ట్రాంగ్ బేసిస్ మీద టెక్నికల్గాను స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. ఓకే, మరొక మెయిల్ రాజ్ కుమార్ అడుగుతున్నారు. ఇండియా సిమెంట్స్ 115లో 500 షేర్స్ తీసుకున్నారు. ఉజ్జీవన్ ఫైనాన్స్ 280లో 250 స్టాక్స్ తీసుకున్నారు. ట్రేడింగ్ పర్పస్ తీసుకున్నారు. ఎలాంటి ట్రేడింగ్ గైడెన్స్ ఇస్తారు? ఇండియా సిమెంట్స్, ఉజ్జీవన్ ఫైనాన్స్. చూడండి, ఇండియా సిమెంట్ పరంగా చూడాలంటే 120 అనేది ఇండియా సిమెంట్కి బాగా రెసిస్టెన్స్ జోన్ అండి. కాబట్టి మీరు దాన్ని దాటితే మీరు ఇండియా సిమెంట్స్ ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ట్రెండ్ అనేది 144 దాకా వెళ్ళొచ్చు. ఆల్రెడీ దానిపైన మనకి సస్టైన్ అవుతుంది. కాబట్టి ఇండియా సిమెంట్స్ని హోల్డ్ చేయండి. ప్లస్ దీనికి పాజిటివ్ అనుసారి కూడా బడ్జెట్లో రావచ్చు. ఆ తర్వాత వేరే స్టాక్ ఏమన్నారా? బజాజ్ ఉజ్జీవన్ ఫైనాన్స్. ఓకే అండి, ఆ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఇది డౌన్ ట్రెండ్ అయితే చాలా వరకు ఈ మధ్యకాలపు వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ అనేది కొంచెం ఆగిపోయిందని అనుకోవచ్చు అండి. దీనికి 344, 346 ఆ లెవెల్ వరకు వెళ్ళొచ్చు ఇమీడియట్ ర్యాలీ అనేది. అంటే మీరు ఎంత తక్కువగా మన టార్గెట్స్ ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ కోసం ట్రేడింగ్ కోసం ఉంటున్నారు కాబట్టి ఓవరాల్గా ఇంకా వీటికి ఇంకా వీక్గా ఉండే అవకాశాలు ఉన్నాయండి ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్. కాబట్టి దీంట్లో మాత్రం మీరు ప్రాఫిట్ తొందరగా బుక్ చేసుకోండి షార్ట్ టర్మ్ కోసం. ఇండియా సిమెంట్స్ మాత్రం హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. మూర్తి అడుగుతున్నారు. హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్ 1000 షేర్స్ తీసుకున్నారు 33 రూపీస్లో. ఈ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చా? ఎందుకంటే ఆల్మోస్ట్ 100% దాకా ప్రాఫిట్స్లో ఉన్నాను అంటున్నారు. హెచ్సిఎల్ ఇన్ఫో నా ఉద్దేశం 100% ప్రాఫిట్స్లో ఉన్నారు. పైగా ఈ స్టాక్ చూస్తే కనుక బాగా బేరిష్ ట్రెండ్లోంచి ఇప్పుడే 38 రూపాయల నుంచి 65 రూపాయల వరకు పెరిగిన స్టాక్ కాబట్టి ఒక మంచి రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు మీకు కూడా. సో 100% ప్రాఫిట్ కాబట్టి నా ఉద్దేశం ఈ లెవెల్ కూడా దాటడం కష్టం కాబట్టి హెచ్సిఎల్ ఇన్ఫో ఈ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. ఓవరాల్గా ఫండమెంటల్ కూడా చూసినా కూడా లాస్ట్ 2-3 quarters కూడా ఏం పెద్ద గ్రోత్ కనిపించట్లేదు. బాగా నెగిటివ్లో ఉన్న రిజల్ట్స్లో ఉన్న కంపెనీ కాబట్టి ఎగ్జిట్ అయిపోవచ్చు. పైన మనకి ఇంకా మెయిల్స్ ఉన్నాయి కానీ మనకు సమయం పెంచిపోతుంది. ఇండెక్స్ పరంగా చూసుకున్నట్టయితే నెగిటివ్లోకి ఉన్న ఇండెక్స్ పాజిటివ్లోకి రావడం చూస్తున్నాం. ఇది ఒక పాజిటివ్. ఇది 2017 ఫస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ నెగిటివ్లో కాకుండా మేబీ పాజిటివ్గానే క్లోజ్ అయ్యే సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. 7 points ప్లస్లో 26,634 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ అండ్ 1 points ప్లస్లో 8,187 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ సుందర్ ఎనీ కీ లెవెల్ ఆర్ నెంబర్ టు అబ్జర్వ్? ఎందుకంటే 8,200 మేబీ ఆన్ కార్డ్స్ చూడాలి. బట్ లాస్ట్ మూమెంట్లో ఎలాంటి యాక్టివిటీ కనిపిస్తుందని చెప్పి బట్ స్టిల్ 8185 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏ లెవెల్ మీకు కీలకంగా అబ్జర్వ్ చేయాలి ఈ టైంలో? ఈ లెవెల్ మీరు చెప్పిన 8,200 కీలకమైన లెవెల్. ఎందుకంటే ఓపెనింగ్ కరెక్ట్గా అక్కడికి వెళ్ళి మళ్ళీ తగ్గటము, మళ్ళీ రెండోసారి రీటెస్ట్ చేస్తుంది ప్రీవియస్ టాప్ని. సో బహుశా ఇది ఫైనల్ టెస్టింగ్ అనుకోవచ్చు. ఇవాళ కనుక మార్కెట్ ఇదే లెవెల్లో కనుక క్లోజ్ అయిందంటే, డే హై దగ్గర క్లోజ్ అయినట్టే ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్కి ఛాన్స్ ఉంది. ఒకవేళ కనుక ఇక్కడ 82 దగ్గర నుంచి కనుక ఒక రియాక్షన్ వచ్చి 816070 దగ్గర క్లోజ్ అవుతే మటుకు రేపు ఓపెనింగ్ సెషన్లో కూడా ఫస్ట్ సెషన్లో కూడా వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మార్కెట్ చూస్తే స్ట్రెంత్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో రిలీఫ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ టార్గెట్ 8,300 వరకు వెళ్తుంది. అంటే 100-120 పాయింట్ల వరకు వెళ్తుంది. అలాగే నిఫ్టీ చూస్తే కనుక, బ్యాంక్ చూస్తే కనుక
18,000 స్థాయి దగ్గరికి కింద దిగటం మనం చూసాము. ఆ లెవెల్ని లాస్ట్ హాఫ్ అన్ అవర్గా పరీక్షిస్తుంది. ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు నిఫ్టీ బ్యాంకుల అంశము. ఒకవేళ ఏమాత్రం 18,000 పైన కనుక పటిష్టంగా క్లోజ్ అయిందంటే మటుకు స్టాక్లో ఇండెక్స్లో కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టే అనుకోవచ్చు. సో 18,000 కీలకమైన లెవెల్గా భావించవచ్చు. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఫ్యూచర్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.